నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సార్, ఇప్పుడు ఇంట్లో పాత పడతాయి బట్టలు, మన అయినా పిల్లలు అయినా పెద్దవాళ్ళు. కొందరు ఏం చేస్తారు, పాడేస్తుంటారు, కొందరు వేరే వాళ్ళకి ఇస్తుంటారు, కొందరేమో స్టీల్ సామాన్లకు వేస్తుంటారు, రకరకాలుగా చేస్తుంటారు. కొందరు పెద్దవాళ్ళు అనగా విన్నాను, అది వేయడం వల్ల పాత ఇవ్వద్దు, దానివల్ల దోషము సంథింగ్. అసలు పాత బట్టలు ఏం చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ బట్టలకి మనకి సంబంధం ఉంటుంది, తెలుసా మీకు? బట్టలకి మనకు సంబంధం ఉంటుంది. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనం స్టెప్ వేయాలి బట్టల విషయంలో. ఓకే, మీరు గమనించినట్లయితే దీని మీద ఒక హోమియోపతి డాక్టర్ బట్టలకి అతను వేసుకున్న చొక్కాకి మందు వేసి కూడా మనిషికి నయం చేశాడు, తెలుసా? మందు వేసి నయం చేశాడు. ఆయన ఇప్పుడు చనిపోయాడు, లేడు ప్రజెంట్, బాగా ఏజ్డ్ అయిపోయి చనిపోయాడు. ఆయన చేసిన ప్రయోగంలో అతను చొక్కా, ఎవరికైతే ఏ వ్యక్తికి అయితే రోగం వచ్చిందో అతను చొక్కాని తీసుకుని దానికి మందు వేస్తే మనిషికి తగ్గింది. అంటే ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనిషి వేసుకున్నటువంటి వస్తువులు, అంటే బట్టలు కానివ్వండి, ఏమైనా వస్తువులు వాడుతున్న దానికి ఎంత ఇంటర్ లింక్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఓకే, రైట్. మీరు కనుక కొన్ని మనం క్షుద్ర సంబంధించిన చేసేవాళ్ళది, మీరు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో కూడా శ్రీదేవిది, వాడు చిన్న బట్ట తీసుకొస్తాడు. అవును. అంటే ఏమిటి, ఆ క్లాత్, మనం ధరించినటువంటి క్లాత్కి మన ఆరాకి మన ఆత్మకి సంబంధం ఉంటుంది. సో ఈ బట్టల్ని మనము పారేసేటప్పుడు కానీ చాలామంది ఏం చేస్తారంటే పారేస్తారు, లేకపోతే ఎవరికైనా దానం ఇస్తారు, ఎవరికైనా పంచుతారు. పాపం మనం వేసుకోలేదు, పేదవాళ్ళు వేసుకుంటారు కదా అని. ఇవి చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు పాటించాలి. ఎందుకంటే దీనికి ఇంత ఎనర్జీ ఉంది కాబట్టి. నేను మీకు మందేసేది చెప్పాను, దీని మీద ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయని చెప్పాను కదా. అందుకని దీని గురించి చేయాల్సిన పని ఏమిటంటే, ఫస్ట్ ఈ బట్టలు వీటిని చక్కగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి, కల్లుప్పు ఉంటుంది కదా, సన్నుప్పు కాదు, కల్లుప్పు ఉంటుంది, కల్లుప్పు నీళ్ళలో బాగా నానబెట్టి కొంచెం పసుపు కూడా వేసి దాన్ని ఒక రోజంతా ఉంచి దాని తర్వాత తీసి ఆరబెట్టి, దాని తర్వాత మీరు ఎవరికైనా పేదవాళ్ళకి కావాలంటే ఇవ్వచ్చు. కొంతమంది స్టీల్ సామాన్లకి వేస్తూ ఉంటారు, అట్లా చేయొచ్చు. కొంతమంది పాత బట్టలు కొనుక్కునే వాళ్ళు వస్తారు, కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి, ఇక్కడ మరి ఉందో లేదో తెలియదు, వాళ్ళకి ఇవ్వచ్చు. పాతకాలంలో అయితే ఏం చేసేవారంటే, ఇంట్లో వాళ్ళకి అది ఇంకా అవసరం లేదు అనుకున్నారు, లేదా పాత బట్టలు అది మళ్ళీ ధరించడం ఇష్టం లేదు, బయట ఒక తేగ ఉండేది ప్రతి ఇంటికి ముందున ఒకప్పుడు పాతకాలంలో. ఇలాగే ఉప్పు నీళ్ళల్లో బాగా నానబెట్టి తీసి దానికి పసుపది ఇచ్చేసి తర్వాత ఉతికేసి ఆ దండం మీద వేసేవారు. ఎవరికైనా సరే బట్టలు కావాలనుకునేవారు ఆ దండం మీద ఉంటే అది ఇంక బయట వాళ్ళ కోసమనే, ఇంకో వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆ రకంగా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయేవారు. ఓకే, అయితే ఈ ప్రక్రియ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ బట్టలు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి ఏదైనా ప్రదేశంలో, చాలామంది చేసే మిస్టేక్ ఏంటి చెప్పమంటారా, పనికి రావట్లేదు కదా, ఇప్పుడు మనం వేసుకోవట్లేదు కదా, తీసుకెళ్ళి ఏ చెత్తకుండలోనే పడేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ మీకు సంబంధం కలుగుతూ ఉంటుంది. అందుకే చూడండి, కొంతమందికి బట్టలు పడేసిన తర్వాత వాళ్ళకి అనారోగ్యాలు వస్తుంటాయి, తెలుసా? మనిషికి అనారోగ్యం రావడానికి ముఖ్యమైన కారణం వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలను యాజ్ ఇట్ ఈజ్గా బయటపడేయడము, యాజ్ ఇట్ ఈజ్ ఎవరికి ఇవ్వడం కూడా కారణమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కొంతమంది బొంతలు కుట్టించుకుంటారు, తెలుసా మీకు? బట్టలనే బొంతల్లా కుట్టుకుంటారు. ఖచ్చితంగా బొంతలు కుట్టించుకునే చేసినా కూడా మీరు చేయాల్సింది ఏమిటంటే, ఉప్పు నీళ్ళలో, మొత్తం కల్లుప్పు నీళ్ళలో ఒక హాఫ్ డే అయినా పెట్టండి కనీసం. పెడితే మీకు ఆ బట్టకున్న ఆరా కట్ అయిపోద్ది. ఓకే. ఇంకోటి, ఎవరికైనా పంచదలుచుకుంటే ఒకే దగ్గర ఇచ్చేసేయకండి ఆ బట్టలన్నీ కూడా. మీరు ఉదాహరణగా సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నారు, ఒక 4-5 దుస్తులు మీరు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు, ఒక దగ్గర, ఇంకో దగ్గర, ఇంకో దగ్గర అట్లా ఇవ్వండి. ఒకే దగ్గర సామూహికంగా ఇవ్వడం వల్ల కూడా దానికి ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి సరిగ్గా మీరు అది ఉతకకుండా ఇచ్చిన ఏదైనా చేసినా కూడా ఫస్ట్ ఉతికి ఇచ్చినట్లయితే ప్రభావం తగ్గిపోతుంది. ఈ ప్రక్రియ ఖచ్చితంగా పాటించాలి మీరు. అందుకే చూడండి, మీ వస్త్రం మీరు వేసుకున్నప్పుడు మీకు ఏదో కనెక్ట్ అవుతుంది. మీకు వేరే వాళ్ళు షర్ట్ వేసుకోండి, కొంచెం సేపు మీకు కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. చూడండి, కొత్త బట్టలు వేసుకోండి, మీకు వేరే కనెక్ట్ అవుద్ది. మాసిపోయిన చొక్కా వేసుకోండి, ఏదో పిచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనిపిస్తుంది? బికాజ్ ఆఫ్ క్లాత్ ఏదైతే ఉందో అది చంద్రుడి సంబంధం, చంద్ర అండ్ కుజ కాంబినేషన్, శక్తిని మనసుకి సంబంధాన్ని కలిగి ఉంటుంది అది. కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించాలి. అంతేగాని ఇంకొంతమంది ఏం చేస్తారంటే, నేను
ఉతికేను సార్, ఉతికిచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి ప్రభావం చూశానంటారు. అప్పుడు వాళ్ళకి జరిగే విషయం ఏంటంటే, ఇలా ఇచ్చేద్దామనే బట్టల్ని వీళ్ళు సపరేట్గా పెట్టాలి. మళ్ళీ తీసుకెళ్ళి ఆల్రెడీ వీళ్ళు వాడుతున్న బట్టల దగ్గర పెడతారు. మళ్ళీ అది కనెక్టివిటీ ఏర్పడుతుంటుంది. ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్గా వాడే బట్టలకి ఆ ఆరా కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని అట్లా మీరు చూడండి, పాతకాలంలో ఎవరైనా మనం వస్తువులు వాడితే వాళ్ళవి తాతలతో తండ్రులతో వాళ్ళు రెగ్యులర్గా వాడే స్టిక్స్ కానీ వాడినప్పుడు అది పట్టుకోగానే వాళ్ళదేదో వాళ్ళ ఆత్మ లేకపోతే వాళ్ళకి సంబంధించింది ఏదో మనం ఏదో కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. చూడండి, ఆ కుర్చీలో కూర్చున్న అవును, వాళ్ళు ఎప్పుడు తాతయ్య గారు ఊగేవారండి ఒక కుర్చీలో, అందులో కూర్చోగానే మనకి ఏదో తెలియని ఒక ఫీల్ కలుగుతుంటుంది. బికాజ్ మనం అనుకుంటున్నాం ఒక మనిషితో అయిపోయింది అనుకుంటున్నాం. కాదు, ఆ ఆరా యొక్క సంబంధాలు అలా ఏర్పడతాయి. ఇది చాలా లోతైనటువంటి విషయం. ఇది మెడిటేషన్స్ చేసేవారికి లేకపోతే ఆరా గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది. సో ఈ జాగ్రత్త తీసుకోవాలి మనం. అంటే ఉన్న వాటిని పారేసేటప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉండే మీకు అందుకే చూడండి, కొంతమంది పాతకాలం వాళ్ళవి భద్రంగా దాచిపెట్టుకుని ఉంటారు కూడా. మా తాతగారి జ్ఞాపకం, మా నాన్నగారు మా అమ్మగారి జ్ఞాపకం, వాళ్ళకి ఏదో ఫీల్ అది ఉన్నప్పుడు మా అమ్మగారు ఇచ్చిన పెట్టెని ఎంతసేపు అది వాళ్ళ ఆత్మతో వాళ్ళ ఆరాతో కనెక్ట్ అయ్యి ఉంది. అందుకే వాళ్ళకి అదేదో ధైర్యం, అదేదో ఫీలింగ్ కలిగిస్తూ ఉంటుంది. గుర్తు మన చిన్నప్పుడు వస్తువులు మనం జాగ్రత్త దాచిపెట్టుకుంటుంటాం. వస్తువులు మీరు ఏజ్ బట్టి కూడా ఈ ఆరా కొన్ని ఉంటాయన్నమాట, అవి కనెక్ట్ అవుతుంటాయి. మీరు చిన్నప్పుడు ఫొటోస్ చూడండి, ఆ చిన్నప్పుడు ఉన్నటువంటి దీంట్లోకి మీకు వెళ్ళిపోద్ది మైండ్. చిన్నప్పుడు ఫోటో చూడంగానే టప్మని వెళ్ళిపోద్ది. అవును, అది లింక్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా. నిజంగా సార్, కొన్ని విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏమవ్వదు. అంటే మెయిన్గా అనారోగ్యాలు కలగడానికి ఇది కూడా మేజర్ కారణం అవుతుంది. అది ఈ రకంగా చేయొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి పెద్దవాళ్ళ కంటే కూడా. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఆ ఎనర్జీ ఆరా సరిపోతుంది, కానీ చిన్నపిల్లలకి తొందరగా అటాక్ అవుతాయి. అందుకే గాలి కానీ ఏదైనా తొందరగా అటాక్ అవుతుంది. ఈసారి చిన్నపిల్లలకి వాళ్ళకి దిష్టి తీస్తుంటారు. అందుకే సో వీటి వల్ల ఇంకొకటి సార్, దీంట్లో నాకేమనిపించింది అంటే మామూలుగా చిన్నపిల్లల బట్టలు కానీ మనకి కానీ కొన్ని విషయాల్లో ఇల్లు తుడచడానికి కానీ లేదనుకుంటే కొంతమంది తక్కువ అంటే మస్క బట్టలాగా వాడడం, అంటే వంట అలా కూడా వాడకూడదు. మీరు మంచి ప్రశ్న వేశారు. ఇలాగా చాలామంది చేసే మిస్టేక్స్ కూడా ఇవే. ఆ బట్ట ఇంట్లో ఉంది కదా అని చెప్పి తీసేసి టకటకి తీసుకెళ్ళి మసి బట్టగాను లేకపోతే ఇల్లు వాడకానికి వాడుతూ ఉంటారు. ఆరా వాళ్ళకి కనెక్ట్ అయిపోద్ది. అక్కడ కనెక్ట్ అయిపోయి వీళ్ళకి హెల్త్ రిలేటెడ్గా రావడానికి కూడా ప్రాబ్లం అవుద్ది. అందుకని ఏం చేయాలంటే ఇట్లా వాడేటప్పుడు కూడా ఇట్లాంటి బట్టల్ని ప్రత్యేకంగా ఉతికి సపరేట్ చేసుకొని దాన్ని ఉప్పు నీళ్ళల్లో పెట్టుకో ఒక రోజంతా లేదా హాఫ్ డే అయినా పెట్టి దాని తర్వాత ఫ్రెష్గా ఉతికి అప్పుడు వాడుకోవాలి వాటికి. కానీ యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి వాటికి వాడకూడదు. వస్త్రం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీనిలో దేవతలు ఉంటారు. మన పూజ చేసేటప్పుడు చాలామంది తెలియని విషయం ఏంటంటే, పూజ చేస్తుంటాం కదా మనం, కుట్టిన వస్త్రం ధరించకూడదు పూజకి. తెలుసా మీకు? అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకునే వాళ్ళు కూడా కుట్టిన వస్త్రాలు ధరించరు. ఏది పూజ చేసేటప్పుడు, మామూలు వాడుకునేటప్పుడు దట్ ఈస్ డిఫరెంట్. పూజ చేసేటప్పుడు మాత్రము లుంగి కట్టుకోవాలి, పంచ కట్టుకోవాలి. అది పంచ పైనుంచి ధోతి కట్టుకోవాలి, పైనుంచి పై వస్త్రం వేసుకోవాలి. ఎందుకంటే పిల్లలకు ఇప్పుడు చాలా మందికి వంట చేసేటప్పుడు సడన్ గా వచ్చేది గుడ్డ అవి తీసేసుకుంటారు. అది పడితే దాంతో వీళ్ళు ఏంటంటే సపరేట్గా ఆ బట్టలు సపరేట్గా కొనుక్కుంటారు ఇంట్లో వాడకుండా. కొంతమంది సపరేట్ బట్టలు ఉంటాయి, అవి సపరేట్గా వాటి కోసం ఎక్స్క్లూజివ్లీ వాడుతూ ఉంటారు. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే, సరే ఈ పాత చొక్కా ఇది పాత దేపించాలో మసిగుడ్డ పెట్టేసి అంటారు. అంతే. అలా మసిగుడ్డగా వాడడం అనేటువంటిది మోస్ట్ డేంజరస్. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.